హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సంపత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇదొచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ అయితే నేను ఒక స్నాక్స్ చేసి చూపించబోతున్నాను. ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట, స్నాక్స్ చూపించండి పిల్లలకి హాలిడేస్ కదా అని చెప్పి. సో ఆల్రెడీ నేను కొన్ని స్నాక్స్ అన్న చూపించాను. ఇలానే ఒక స్నాక్స్ వీడియోస్ అన్నవి కంటిన్యూగా చూపిస్తూ ఉంటాను, చూడండి. ఇవి వచ్చేసి అలసంద గుగ్గిళ్ళు అంటారు కండి. అవి అలసందలు అయితే నేను ఆఫ్టర్నూన్ 1 o'clock సోక్ చేసి పెట్టుకున్నాను. ఈవినింగ్ 5 అయింది ఇక్కడ టైము. సో 5 o'clock నేను అవి కుక్కర్లో వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి ఆ అలసందలు మునిగేంత వాటర్ వేసుకోవాలి. వేసుకొని విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. మీరు 4 hours సోక్ చేసి పెట్టుకున్నారనుకోండి, 3 విజిల్స్కి సరిపోతాయి. అదే మీరు 3 hours నానబెట్టుకున్నారనుకోండి, 4 విజిల్స్ పెట్టుకోండి, పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఎందుకంటే ఎక్కువ విజిల్స్ పెట్టుకున్నామనుకోండి మరి మెత్తగా అయిపోయి మనం పోపు వేసేటప్పుడు అవి ముద్దగా అయిపోతాయి అన్నమాట. సో అలా అస్సలు చేయకుండా 3 hours నానబెడితే 4 విజిల్స్ పెట్టుకోవాలి. 4 hours నానబెట్టుకున్నాం అనుకోండి, 3 విజిల్స్ పెట్టుకోండి. నేను మీకు టైంతో విజిల్స్తో సహా చెప్తున్నానండి, పర్ఫెక్ట్గా రావాలని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవి విజిల్స్ వచ్చేలోపు నేను ఇక్కడ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టుకుంటున్నాను. మనం ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. అండ్ గుగ్గిళ్ళు వచ్చేసి అలసందలు వచ్చేసి నేను ఒక 1/2 kg తీసుకున్నాను. 1/2 kgకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలి. దాదాపు నేను చూపించే స్నాక్స్ మాత్రం చాలా హెల్దీ అయిన స్నాక్సే చూపిస్తానండి. ఆల్రెడీ మీకు బ్రెడ్ పిజ్జా చూపించాను. ఇంతకుముందు కొన్ని స్నాక్స్ పన్నీర్ సమోసా స్టార్టింగ్ నుంచి, నా వీడియో స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. ఈజీగా హెల్దీగా ఉన్న స్నాక్సే చూపిస్తాను నేను. డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా ఉంటాయండి స్నాక్స్, కాకపోతే వాటిని తక్కువగా చేస్తూ ఉంటాను. ఇలా హెల్దీ ఐటమ్సే ఎక్కువగా చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే పచ్చిమిర్చి ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. అలాగే కరివేపాకు కూడా పక్కన పెట్టేసుకున్నాను రెడీగా. ఈలోపు బయట అయితే ఫుల్ వర్షం వస్తుందండి. ఇంకే పడతాను లేదా తెలుస్తాను ఫోన్లోనే. మళ్ళీ మేనా వాళ్ళు బాగా చూపిస్తారు, ఎట్లా నాకు తెలియదు. ఓహోహోహో, అందుకే వర్షం అది ఆ రోడ్లో పడేనే చినుకులు కనపడతాయి. చూశారు కదండి, ఫుల్ వర్షం. అసలు నేను 5 o'clockకి స్టార్ట్ చేశాను స్నాక్స్, అప్పటికే మబ్బు పట్టినట్టు ఉందన్నమాట. క్లైమేట్ చూడండి, 5కే అసలు మబ్బుగా అయిపోయింది. అసలు ఫుల్ వర్షం పడుతుంది. ఒక పక్క మాకు టెన్షన్ అనమాట. పాప బస్లో వచ్చి అక్కడ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా మెయిన్ రోడ్లో, అక్కడ దిగుతుంది పాప. అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలి. ఎందుకంటే నేను ఇక్కడ వరకే మీకు చూపించాను, తర్వాత ఫుల్ వర్షం వచ్చింది. అండ్ బాబు కూడా బైక్లో రావాలి. పిల్లల కోసం చాలా టెన్షన్ పడ్డాం, ఎలా వస్తారా ఏంటి అని చెప్పేసి. సో పాప అయితే వచ్చేసిందండి, అలాగే తడుచుకుంటూ వచ్చేసింది. పాపం ఫుల్ తడిచిపోయింది తను. బాబు అయితే చాలా లేట్గా వచ్చాడు, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట. అసలు బైక్ డ్రైవ్ చేయడానికే విసుగొచ్చింది అన్నాడు బాబు. ఇంటికి వచ్చాక చాలా టెన్షన్ పడ్డాను. బాగా చీకటి అయిపోయి, ఎలా అంటే వర్షం నీళ్ళన్నీ బాగా నిలబడిపోయాయి అన్నమాట. ఎక్కడ గుంటలు ఉంటాయో కూడా మనకు తెలియవు, అలా అయిపోయింది లాస్ట్కి రోడ్ అంతా. చాలా పెద్ద వర్షం పడింది చెప్పాలంటే. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని వేయించుకున్నాను. తర్వాత నేను చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు అన్నీ ఒకేసారి వేసుకొని వేయించుకుంటానండి. నెక్స్ట్ ఇక్కడైతే నేను ఈ ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను. ఎందుకంటే సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. అలాగే మనం ఇక్కడ ఆనియన్స్ని మరీ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోకూడదు. యాక్చువల్గా అయితే లైట్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తాయన్నమాట అలా వేయించుకోవడం వల్ల. నాకు తెలిసి స్నాక్స్ అందరికీ తెలిసే ఉంటుందండి, కాకపోతే నా వేలో నేను ఎలా చేసుకుంటాననేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. నేను ఆ రోజు స్నాక్స్ ఏం చేశాను అన్న చెప్పి చూపిస్తున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఈ పసుపు వేసుకున్న తర్వాత కూడా మనం 1 నిమిషం అలా వేయించుకుంటే పసుపు పచ్చివాసన వస్తుంది కదా, ఆ పచ్చివాసన అనేది పోతుందన్నమాట. ఇదైతే హోమ్ మేడ్ పసుపు అండి, మమ్మీ ఇంట్లో తయారు చేసిందే. సో మనం పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం అలా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత నేను గుగ్గిళ్ళు ఉడికించి పెట్టుకున్నాను కదా, చూసారా, వాటర్ అంతా స్ట్రెయిన్ ఆఫ్ చేసుకున్నాను. ఈ గుగ్గిళ్ళు అందులోకి వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. పసుపు కంపల్సరీగా మీ పోపులోనే వేసుకోవాలి. ఎందుకంటే
మనం గుగ్గిళ్ళు వేసినాక పసుపు వేసామనుకోండి సరిగా కలవదు, అక్కడక్కడ పసుపు పసుపుగా ఉంటుందన్నమాట. సో పోపులోనే పసుపు వేసేసుకొని తర్వాత గుగ్గిళ్ళు వేసుకొని ఇది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. యాక్చువల్గా ఈ గుగ్గిళ్ళు వాటర్ తోటి మనము రసం చేస్తామన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడైతే నేను కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే గుగ్గిళ్ళు రెడీ అయిపోతాయి. గుగ్గిల్ రసం చేస్తారండి గుగ్గిళ్ళు ఉడికించుకున్న వాటర్ తోటి. కాకపోతే ఇవి హైబ్రిడ్ గుగ్గిళ్ళు అండి, నాటి గుగ్గిళ్ళు వస్తాయి. అవి బ్రౌనిష్ కలర్లో ఉంటాయన్నమాట, బ్రౌన్ కలర్లో. ఆ గుగ్గిళ్ళు అయితే రసం చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఈ గుగ్గిళ్ళు ఉడికించిన వాటర్ తోటి రసం అంత టేస్టీగా ఉండదు. ఇవి హైబ్రిడ్ అండి. యాక్చువల్గా నేను యూస్ చేయను, ఇవి నాటివే తెచ్చుకుంటాను, హెల్త్కి అవే మంచిదండి. కాకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటి వెనకాల తోట ఉంది కదా, ఆ తోటలో వాళ్ళు పండించారు, అందుకని చెప్పి ఎక్కువగా ఇచ్చారు వాళ్ళు. అందుకని చెప్పి ఇంకా మనం వాటిని వేస్ట్ చేయలేం కదా, సో ఇలా తింటున్నాము. ఇవి హెల్త్కి మంచిది కాదు అని కాదండి, ఇవి కూడా హెల్త్కి మంచిదే. కాకపోతే మనం ఎక్కువగా ఏవైనా సరే నాటివైతే మంచిదని చెప్తుంటారు, ఇవి హైబ్రిడ్వి. సో ఇక్కడ ఇంకా ఇంట్లో గుగ్గిళ్ళు ఉన్నాయి, అలసందలు ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు స్నాక్గా గుగ్గిళ్ళు చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా సర్వ్ చేస్తున్నాను పాపకి, మా హస్బెండ్కి, నాకి. బాబు అయితే ఇంకా రాలేదు, కానీ బాబు తినడండి ఇవి హెల్త్కి చాలా మంచిది, కానీ ఎంత ఫోర్స్ చేసినా తను తినడు. ఇంకా మనం ఎక్కువ ఫోర్స్ చేయలేం కదా, మనం చెప్తాం. నేనైతే బాబుకి చెప్తూనే ఉంటాను, హెల్తీగా తినాలి, అలా తినాలి, ఇలా తినాలని చెప్తూనే ఉంటాం. మా ఇంట్లో ఎవ్వరు వినరు, ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు, ఎవరికి నచ్చింది అది చేయమంటే అది హ్యాపీగా చేసి పెడతాను. నాకు హెల్త్ బాగున్నప్పుడు మాత్రమే, హెల్త్ బాగోలేనప్పుడు అయితే నేను చేయలేను. చూసారా పాప ఫ్రెష్ అప్ అయిపోయింది, తను ఫుల్ తడిచిపోయింది అనమాట, హెయిర్ అంతా తడిచిపోయింది, ఇంకా అందుకే హెయిర్ వదిలేసుకుంది. ఇంకా తనకైతే ఫేవరెట్ చెప్పాలంటే ఈ అలసందలు కానీ, కాబూలీ చనా కానీ, డబల్ బీన్స్ కానీ, ఇలాంటి పప్పు దినుసులు ఏవన్నా కానీ తను చాలా బాగా తింటుంది, అందుకే కంపల్సరీగా చేస్తానండి. ఇక్కడైతే ఇంకా పాపకి ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ కూడా ఇచ్చేస్తున్నాను. మాకు బాల్కనీలో వాటర్ ఎక్కువగా నిలిచిపోతాయి అన్నమాట, సో అవన్నీ ఇంకా స్టిక్ తోటి తోయడానికి వెళ్ళారు మా హస్బెండ్, అందుకే తను కూడా తడిచిపోయారు. మరి మేము జారి పడతామేమో అని చెప్పి అలా తోసేస్తుంటారనమాట. ఇంకా వర్షం పడుతూనే ఉంది. సో బాబు వచ్చాక మరి బాబుకి ఏం చేయలేదని అనుకుంటారేమో, బాబు వచ్చాక రాగానే మమ్మీ మిర్చి బజ్జీ చేసిస్తావా, ఓపిక ఉందా అన్నాడు. ఎందుకు చేసివనో చేసిస్తా అని చెప్పి బాబు నేను ఇద్దరం కలిసి చేసాం మిర్చి బజ్జీలు. ఇంకా నైట్కి ఉగ్గాని చేశాను, అదంతా వీడియో తీయలేదండి, ఎందుకంటే ఆ రోజుకి నాకు వర్క్ ఎక్కువ అయిపోయింది, చెప్పాను కదా ఆల్రెడీ కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి. సో వర్క్ ఎక్కువ అయిపోయేసరికి నేను ఇంకా తీయలేదు. ఇక్కడ గుగ్గిళ్ళు తిన్న తర్వాత మొత్తం సామాన్లు అన్నీ చాలా ఉంటే అన్నీ వాష్ చేసి పెట్టాను. ఆలోపు బాబు వచ్చాడు లేట్గా, ఇంకా బజ్జీ చేసిమంటే మిర్చి బజ్జీ చేసి ఇచ్చాను. తర్వాత నైట్కి రైస్ వద్దు ఉగ్గాని చేయమంటే ఉగ్గాని చేశాను. సో అలా మీదుగా 5 నుంచి 5కి స్టార్ట్ చేశానండి, కంటిన్యూగా నైట్ 10 వరకు వర్క్ చేస్తూనే ఉన్నాను. మరి నైట్ డిన్నర్ చేసిన తర్వాత కూడా అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా, కిచెను సామాన్లు అన్నీ. సో బాగా అలసిపోయాను, ఇంకా అవంతా మొత్తం వీడియో తీయలేదు, మీకు ఓన్లీ మెయిన్గా స్నాక్స్ చూపిద్దామని చెప్పి గుగ్గిళ్ళు ఇక్కడ చూపిస్తున్నాను. టేస్ట్ అయితే బాగున్నాయని చెప్తున్నారు మా హస్బెండ్ అండ్ పాప. సో తర్వాత నేను మరి నాకు ఆన్లైన్లో ఇంకో 2 వచ్చాయండి ఐటమ్స్, అన్బాక్సింగ్ చేశాను, అది కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మీకు స్నాక్స్ చూపించాలని చెప్పి స్నాక్స్ చూపించాను, తర్వాత కంటిన్యూగా స్కిప్ చేయకుండా ఆ వీడియో చూడండి, మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను. సో నేనైతే ఇలా హెల్తీగానే చేస్తానండి స్నాక్స్ అన్నవి, నేను ఇంకా ఏ స్నాక్స్ చేసినా కానీ మీకు తప్పకుండా చూపిస్తాను, ఓకేనా. హాయ్ హలో అండి, జస్ట్ ఇప్పుడే పార్సల్ వచ్చిందనమాట, అందుకని మీకు చూపించేద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఇదొక పార్సల్ వచ్చింది, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి ఏంటో చూసేద్దామా. మార్నింగ్ పొంగల్ చట్నీ చేశాను అండ్ బాక్స్కి ఆలు రైస్ చేశాను, పిల్లలైతే వెళ్ళిపోయారు. ఇంకా నేను కాసేపు రెస్ట్ తీసుకున్నాను అనమాట, నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి. ఇంకా చాలా పని ఉంది కానీ నిదానంగా చేసుకుంటాను, హెల్త్ బాగాలేదు కదా, హడావిడిగా లేకుండా నిదానంగా చేసుకుంటాను వర్క్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడే జస్ట్ ఇంకా మొబైల్ చూస్తూ ఉంటే పార్సల్ వచ్చిందనమాట, అందుకని మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను తెప్పించుకున్నానండి మొన్న రీసెంట్గా. ఇవి ఇంకొక అంటే గ్రాసరీస్ వేసుకోవడానికి తక్కువ వచ్చాయన్నమాట, అందుకని చెప్పి ఇవి ఇంకొక 4 తెప్పించుకున్నాను. అమెజాన్ బ్రాండ్ సోలిమో కంపెనీ కంటైనర్స్ అండి, చాలా బాగున్నాయి, ఎయిర్ కంటైనర్స్ చాలా బాగున్నాయి. మీరు కావాలనుకుంటే, ఒకవేళ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో చెప్పండి, లింక్ అనేది ఇస్తాను. కామెంట్ సెక్షన్లో చెప్పండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. హెల్త్ బాగోలేకపోయేసరికి ఏం మాట్లాడుతున్నారో నాకే అర్థం అవ్వట్లేదు.
చూసారు కదా, ఒక పార్సల్ అయితే ఇది వచ్చిందనమాట. ఇవి సెట్ ఆఫ్ 4 తెప్పించుకున్నాను. ఇవి మనకు సెట్ ఆఫ్ 2 వస్తాయి, 4 వస్తాయి, 6 వస్తాయి. కానీ నాకు 4 అవసరం ఉంది కాబట్టి నేను 4 తెప్పించుకున్నాను. బెటర్ కదా, మనకి ఎన్ని కావాలో అన్నీ తెప్పించుకోవచ్చు వేస్ట్ అవ్వకుండా. సో ఇదొకటి అనమాట. నెక్స్ట్ వచ్చేసి టుమారో ఒకటి వస్తుందండి. కడాయి పెట్టాను నేను, హాకీస్ ఫ్యూచరా వాళ్ళది. ఆల్రెడీ ఒకటి పెట్టాను, కాకపోతే అది సైజ్ చాలా చిన్నగా ఉంది. డీప్ ఫ్రై కోసము ఆ దగ్గర కడాయి పోయిందనమాట, డీప్ ఫ్రై చేసే కడాయి. సో కొంచెం కడాయి చిన్నది తీసుకుంటే ఆయిల్ ఎక్కువగా పట్టదు కదా, వేస్ట్ అవ్వదు కదా అని చెప్పి నేను తీసుకున్నాను. మరీ చిన్నగా ఉంది. సో ఇప్పుడైతే ఎక్స్చేంజ్ పెట్టేశాను. అది టుమారో వస్తుందన్నమాట. చూసారా, ప్రెస్టీజ్ కంపెనీ వాళ్ళది. చాలా నీట్గా దీంట్లో ప్యాక్ చేసి మరీ ఇందులో పెట్టారనమాట. ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఈసారి చాలా బాగా ఆలోచించి తీసుకున్నాను అనమాట. అంటే ఇంట్లో ఎక్కువగా కడాయిస్ కానీ ఇలాంటి కుక్వేర్స్ ఏమైనా సరే మనము మరీ ఎక్కువగా లేకుండా మనకి సరిపడా మాత్రమే తీసుకోవాలి అన్నట్టు నేను బాగా ఆలోచించి మరీ తీసుకున్నాను. నాకు చాలా రోజులు పట్టింది ఎట్లా తీసుకోవాలి ఏంటి అన్నది. ఒక ప్లాన్ అంటూ ఉంటే మనకి తీసుకోవడానికి చాలా బాగుంటుంది, వేస్ట్ కూడా అవ్వకుండా ఉంటుంది అనమాట. చూసారా, ఇలాంటి తీసుకున్నాను. నా దగ్గర ఇలాంటిది పెద్ద బిర్యానీ పాట్ ఉందండి, అది నేను షోరూంలో తీసుకున్నాను. కానీ చాలా మంది లింక్ అడిగారు. అయినా నేను అమెజాన్లో నేను సెర్చ్ చేసి వాళ్ళకి లింక్ కూడా ఇచ్చాను. చాలా బాగుంది అది. చెప్పాను కదా నా కిచెన్ చాలా చిన్నది అని చెప్పి. సో నా కిచెన్ తగ్గట్టుగా ఎలా పెట్టుకోవాలి, తక్కువ కంటైనర్స్, తక్కువ కుక్వేర్ని ఎలా పెట్టుకోవాలి అని చెప్పి తీసుకున్నాను. ఆలోచించి మరి తీసుకున్నాను. మనం ఏదైనా చేసుకోగలిగేటట్టు మనము కంటైనర్స్ కానీ కుక్వేర్ కానీ తీసుకోవాలి. సో చాలా బాగుందండి ఇది. గ్రానైట్ కంపెనీది, గ్రానైట్ మెటీరియల్ అనమాట, ప్రెస్టీజ్ కంపెనీ. చాలా చాలా బాగుంది. లిడ్ సరిగ్గా పట్టట్లేదు అనుకున్నాను, పట్టింది. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. TGPL. సో ఇదే అండి ఇప్పుడు నాకు వచ్చిన పార్సల్స్. అయితే ఇదొకటి వచ్చింది, ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 4 వచ్చాయి. ఇంకా నో ప్రాబ్లం అండి, అన్నీ సెట్ అయిపోయాయి కిచెన్లో. నేను తీసుకొని 5 years అయిందనమాట. కిచెన్లో కంటైనర్స్ ప్లాస్టిక్వి అన్నీ పోయాయన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా పోయిన వాటిని మనం అలాగే పెట్టుకోవద్దు కదా, అందుకని చెప్పి నేను చేంజ్ చేసేసాను. ఉన్న వాటిని అంటే కొన్ని గ్లాస్ కంటైనర్స్ ఉన్నాయన్నమాట, కాఫీ పౌడర్, కాంటినెంటల్ కాఫీ పౌడర్కి అలా వచ్చాయన్నమాట. అవి వేస్ట్ అవ్వకుండా కంటైనర్స్ కూడా ఎక్స్ట్రా ఎందుకు కొండమని చెప్పి నేను అలాంటి గ్లాస్ ఐటమ్స్ యూస్ చేసుకుంటూ ఇలాంటివి తక్కువగా తీసుకున్నాను అనమాట. సో నాకు ఇది తీసుకోవడం వల్ల ఇందులో రైస్ ఐటమ్స్ చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చిందండి, సూపర్గా ఉంది క్వాలిటీ కూడా. చాలా బాగుంది. ఉప్మా, రైస్ ఐటమ్స్ ఉప్మా చేసుకోవచ్చు. ఇంకా పిల్లలకి అది బాక్స్కి రైస్ ఐటమ్స్ కట్టిస్తాం కదా, అవి కూడా చేసుకోవచ్చు. కర్రీస్ చేసుకోవచ్చు. ఇలాగా అన్నిటికీ యూజ్ అయ్యేలాగా తీసుకోవాలని చెప్పి తీసుకున్న ఒకటే కడాయి. ఆన్లైన్లో సరిగా రావంటుంటారు, అది నిజమే అండి. అంటే ప్రతిసారి కాదు, అప్పుడప్పుడు అనమాట. మనకు అలా వచ్చినప్పుడు మనం ఎక్స్చేంజ్ పెట్టుకోవచ్చు. ఇది కూడా అదే చూస్తూ ఉన్నా అనమాట, బాగుందా లేదా రిటర్న్ ఇస్తామా అని చెప్పి. సో నో ప్రాబ్లం అండి, సెట్ అయిపోయింది. చాలా బాగుంది. చూసారు కదండి, ఇదొకటి ప్రెస్టీజ్ గ్రానైట్, ఇదొకటి తీసుకున్నాను. అంతే అండి, జస్ట్ ఇప్పుడే వచ్చాయి, వెంటనే మీకు చూపించేస్తున్నాను చూపిద్దామని చెప్పి. మరి కుదరకపోవచ్చు అందుకని చెప్పి. సో నేనైతే ఈ 2 బై చేశాను. మీకు ఏమైనా కావాలంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో, నేను తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను. ఓకేనా?
నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా మమా ఎర్త్ నుంచి ఒక 2 ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టున్నాను. అవి కూడా వచ్చేసాయండి. ఇవి కూడా ఆఫ్టర్నూన్ వచ్చాయన్నమాట. నేను ఇంకా ఓపెన్ చేసిన లేదు. నైట్ ఇంకా పాప వచ్చిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము. అంటే ఆల్రెడీ ఇంకా డిన్నర్ చేసేసాము, కిచెన్ అంతా క్లీన్ చేసేసాము, ఇంకా పడుకోవడమే అనమాట. సో ఇక్కడ ప్రోడక్ట్స్ వచ్చాయని చెప్పి ఇంకా పాపకు చూపిస్తుంటే వచ్చాయా అని తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన ఫేవరెట్ అండి మమా ఎర్త్లో బాయ్ బాయ్ బ్లెమిషెస్ క్రీమ్. తను 2 ఇయర్స్ నుంచి ఈ ప్రోడక్ట్స్ యూస్ చేస్తుంది. నేను పాప ఇద్దరం, బాబు కూడా యూస్ చేస్తున్నాం అనమాట 2 ఇయర్స్ నుంచి మమా ఎర్త్ ప్రోడక్ట్స్. చాలా రిజల్ట్ వచ్చిందండి, చాలా బాగా నచ్చాయి ప్రోడక్ట్స్. మెయిన్గా ఇందులో కెమికల్స్ అనేవి ఉండవండి. అందుకే నేను ఫస్ట్ యూస్ చేసేప్పుడు చాలా బాగుందని చెప్పి ఫస్ట్ టైం ధైర్యం చేసి ఆర్డర్ పెట్టాను. చాలా బాగా నచ్చింది. కంటిన్యూగా 2 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాము. నేను యూస్ చేసిన తర్వాత మా సిస్టర్స్ ఇద్దరు యూస్ చేస్తున్నారనమాట. సో చాలా బాగా నచ్చాయి నాకైతే. ఇది వచ్చేసి అలోవెరా జెల్ అండి. ఇది వచ్చేసి నాకు బాబుకి పింపుల్స్ ఉన్నాయి, అలాగే నాకు కంటి కింద బ్లాక్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి నైట్ ఫేస్ వాష్ చేసుకొని ఇది అప్లై చేసుకొని పడుకున్నామంటే ఆ బ్లాక్ హెడ్స్ కానీ పింపుల్స్ కానీ మనకి బ్లాక్ మచ్చలు కానీ అన్నీ పోతాయి. ఇది వచ్చేసి బాయ్ బాయ్ బ్లెమిషెస్ పాప యూస్ చేస్తుంది. 2 ఇయర్స్ నుంచి యూస్ చేస్తుంటాను. ఇవి కాస్ట్ ఎక్కువ అని అంటారు కానీ అంత కాస్ట్ ఏమి ఉండదండి. మనము కోడ్ యూస్ చేస్తే తక్కువ కాస్ట్కి వస్తుంది. అలాగే ఆన్లైన్ పేమెంట్ యూస్ చేయడం వల్ల కూడా ఇంకా 5% తక్కువగా పడుతుంది. సో మనకు అది కాకుండా ఈ క్రీమ్స్ అన్నవి ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా బాయ్ బాయ్ బ్లెమిషెస్, ఇది పాపకి 3 months వరకు కరెక్ట్గా వస్తుందండి. మనం బయట వేరే క్రీమ్స్ తీసుకున్నా కూడా నెల కంటే ఎక్కువ రావు. సో ఇవి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగున్నాయి. మేమైతే ఇవే యూస్ చేస్తాము. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీరు కూడా కావాలనుకుంటే యూస్ చేయండి. ఇవే కాకుండా నేను ఇంకా మమా ఎర్త్లో మాయిశ్చరైజర్ అండి, ఆయిల్ కంట్రోల్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను. అలాగే స్క్రబ్ కూడా టీ ట్రీ ఫేస్ స్క్రబ్ యూస్ చేస్తాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు అలోవెరా జెల్ తెప్పించుకున్నాను. అలాగే పాప అయితే ఎప్పటి నుంచి అది యూస్ చేస్తుందని చెప్పాను కదా. సో ఇవి అండి మమా ఎర్త్ నుంచి మేము యూస్ చేసే ప్రోడక్ట్స్. నేనైతే ఎక్కువగా కెమికల్స్ లేని ప్రోడక్ట్స్ యూస్ చేయాలని ట్రై చేస్తాను అనమాట. మనం స్నానానికి అంటే బాత్కి యూస్ చేసే సోప్స్ కూడా అలాంటివే యూస్ చేయాలని చెప్పి నేను పతాంజలి సోప్స్ యూస్ చేసేదాన్ని. పతాంజలి అండ్ ఆయుష్, ఇంకా మా హస్బెండ్ పిల్లలైతే ఈ లక్స్ ఇవన్నీ యూస్ చేస్తారు. నాకైతే ఇష్టం ఉండదు. అవి ముందు నుంచి ఉన్నవే, కాకపోతే వాటిలో కంపల్సరీగా కెమికల్స్ ఉంటాయి. ఈ పతాంజలి ఆయుష్ సోప్స్లో కూడా ఉండొచ్చేమో, చెప్పలేము. కాకపోతే తక్కువగా ఉంటాయన్నది నా యొక్క ఆలోచన అనమాట. సో ఇది నేను చెప్పాలనుకున్నది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.